ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారం అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దసరా సందర్భంగా ఈ నెల 13 నుండి 17వ తేదీ వరకు విఎంఆర్ లాజిక్స్ వారి సంచలన ఆఫర్. ఏ కోర్సు చేరాలన్నా కేవలం 199 రూపాయలు మాత్రమే. నెల రోజుల వ్యాలిడిటీతో ఎస్ఐ, కానిస్టేబుల్, బ్యాంకింగ్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి ఏదైనా విఎంఆర్ లాజిక్స్ క్లాసెస్ ఒక్కసారి వింటే జాబ్ వచ్చేంత కాన్ఫిడెన్స్ పక్కా. అత్యంత అనుభవజ్ఞులైన మా ఫ్యాకల్టీ మీ అద్భుత ఫలితాలకు గ్యారంటీ. విఎంఆర్ లాజిక్స్ జాబ్ కోచింగే కాదు, ర్యాంకు ఇవ్వగల సత్తా ఉన్న సంస్థ అని ఇటీవల ఫలితాలు రుజువు చేశాయి. వెంటనే విఎంఆర్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ క్లాసెస్ వినండి. నచ్చితే కోర్సు తీసుకోండి. నచ్చకపోతే అనే ఆలోచన రానివ్వని దమ్మున్న టీం విఎంఆర్ లాజిక్స్ టీం. ఫర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 8818883666 అండ్ 88639665. ఫ్రెండ్స్, మనకి తెలంగాణలో సూపర్వైజర్ పోస్టులకి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి 158 పోస్టులతోటి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఈ నెల 30వ తేదీలోపు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఆన్లైన్లో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరు అర్హులు, ఎవరు అప్లై చేయాలనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చూద్దాము. ఈ నోటిఫికేషన్ మనకి హైదరాబాద్ రీజియన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి రావడం జరిగింది. ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ గ్రేడ్ 2 సూపర్వైజర్కి సంబంధించి ఈ పోస్టులకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. 30వ తేదీలోపు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. వీటికి సంబంధించి రిటన్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. అయితే మొత్తంగా 158 పోస్టులకి సంబంధించి ఈ నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది. సో ఎలిజిబిలిటీ ఎవరికి ఉంటుంది అంటే, మనకి ఆల్రెడీ ఎవరైతే అంగన్వాడీకి సంబంధించి మినీ అండ్ మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా ఎవరైతే పనిచేస్తున్నారో వారికి సంబంధించి ఈ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఉండాలనేటువంటి డీటెయిల్స్ మనకి ఇక్కడైతే ఇచ్చారు. 10th పాటు మీరు ఆ పర్టికులర్ అంగన్వాడీ టీచర్గా జాబ్ వచ్చిన తర్వాత మీరు దీనికి సంబంధించి డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి ఇంకా వేరే వాళ్ళు కూడా ఇన్స్ట్రక్టర్స్గా పనిచేస్తున్నటువంటి వారు, కోఆర్డినేటర్స్గా పనిచేస్తున్నటువంటి వారు కూడా దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. వారికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటనేది ఇక్కడైతే ఇచ్చారు. సో ఈ పోస్టులకి సంబంధించి మనకి ఇక్కడ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో దీనికి సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే 200 రూపాయలు ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇంక ఈ పోస్టులకి సంబంధించినటువంటి సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి రిటన్ ఎగ్జామినేషన్కి సంబంధించి మేడ్చల్, మల్కాజిగిరి, మహబూబ్ నగర్, వనపర్తి, హైదరాబాద్, సంగారెడ్డి, నల్గొండ, అలాగే జన్గాంకి సంబంధించి మనకి ఇక్కడ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో రిక్రూట్మెంట్కి సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్లో ఇంగ్లీషు, తెలుగు అండ్ ఉర్దూలో మనకి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. లాంగ్వేజెస్లో 90 క్వశ్చన్స్ ఇస్తారు. 90 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. 45 మినిమం మార్క్స్ ఉంటాయని ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఇన్సెంటివ్ మార్క్స్ అని చెప్పేసి ఇచ్చారు. బాల సేవక్ ట్రైనింగ్కి సంబంధించి దీనికి 5 మార్కులు ఉంటాయి. టోటల్గా 50 మార్కులకి దీనికి సంబంధించినటువంటి రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇంక ఈ పోస్టులకి సంబంధించినటువంటి సిలబస్ కూడా మనకి ఎక్కడైతే ఇవ్వడం జరిగింది. స్టేట్ స్కీమ్స్, ఆరోగ్యలక్ష్మి, కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్కి సంబంధించినటువంటి ఈ యొక్క క్వశ్చన్స్ ఈ స్కీమ్స్ నుంచి వస్తాయి. ఇంకా సెంట్రల్ స్కీమ్స్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయని మెన్షన్ చేశారు. అలాగే ఉమెన్ అండ్ చైల్డ్స్కి సంబంధించి యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాక్ట్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయని సిలబస్ మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఈ సిలబస్కి సంబంధించి మీరు క్లియర్ కట్గా ప్రిపేర్ అయితే ఉండాలి. ఇంకా దీనికి సంబంధించి ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓఎంఆర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే మీకు ఇక్కడ ఆఫ్లైన్లో ఎగ్జామినేషన్ అయితే పెట్టడం జరుగుతుందని మెన్షన్ చేశారు. సో వీటికి సంబంధించి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి రావాల్సి ఉంటుంది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనకి ఇక్కడ యాదాద్రి, చార్మినార్, జోగులాంబలో ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మెన్షన్ చేశారు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఈ విధంగా నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎవరైతే అంగన్వాడీల్లో పనిచేస్తున్నారో వారికి సంబంధించి చాలా మంచి ఆపర్చునిటీ ఇది. సూపర్వైజర్గా మీకు కనుక జాబ్ వచ్చిందంటే మంచి శాలరీస్ అయితే ఉంటాయి. సో డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, చూడండి. మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే రేపు పాలమూరులో విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్ అనేది చేపడుతున్నారు. భారీ జన సమీకరణకు కాంగ్రెస్ కసరత్తు. హాజరు కానున్న కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రతిపక్ష కాంగ్రెస్ పోరుబాటుతో ముందుకెళ్లనుంది. ఇప్పటికే దళిత, గిరిజన, దండోర ఆత్మగౌరవ సభలతో సర్కార్పై ఉద్యమించినటువంటి హస్తం నేతలు ఇప్పుడు విద్యార్థి నిరుద్యోగ సమస్యలపై
ఉద్యమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అక్టోబర్ 2న దిల్సుఖ్ నగర్ నుంచి ఎల్బీ నగర్ వరకు జంగ్ షైరన్ నిర్వహించగా రెండో సభను మంగళవారం పాలమూరులో నిర్వహించనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారని మెన్షన్ చేశారు. రేపు ఈ సభ అయితే జరగనుంది. ఇంకా మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే మనకి ఏపీ తెలంగాణలో కొన్ని పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. ఏపీపీఎస్సీ నుంచి 190 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే ఈ నెల 21వ తేదీ నుంచి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇండియన్ ఆర్మీ నుంచి ఎస్ఎస్సి స్పెషల్ ఎంట్రీ కోర్సుకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో 70 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఇంకా బెల్లులో పంచకులలో 88 ట్రైనీ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఇంకా ఎన్ఎఫ్ఎస్యులో 101 ఫ్యాకల్టీ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి యూపీఎస్సీ నుంచి 56 పోస్టులకి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. సో వివిధ మంత్రిత్వ శాఖల్లో ఉన్నటువంటి పోస్టులు డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, ప్రైవేట్ సెక్రటరీ, సీనియర్ గ్రేడ్, జూనియర్ టైమ్ స్కేల్, యూత్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి అక్టోబర్ 28వ తేదీలోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇంకా ఏఎండిఈఆర్లో అటామిక్ రీసెర్చ్లో మనకి 124 పోస్టులకి సంబంధించి చాలా మంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఆల్రెడీ దీనికి సంబంధించి వీడియో అయితే చేసాను చూడండి. ఇంక ఇండియన్ ఆర్మీ నుంచి ఎస్ఎస్సి స్పెషల్ ఎంట్రీ కోర్స్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంకా ఎన్హెచ్ఆర్సీలో మనకి నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్ నుంచి 12 పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఐఐటి ధన్బాద్ నుంచి కూడా 8 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. రిజిస్ట్రార్, సూపరింటెండెంట్, అలాగే జేఈ, ఏఈఈకి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. IITISM.ac.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా సిఆర్హెచ్లో మనకి న్యూఢిల్లీలో ఉన్నటువంటి సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతిలో మనకి రీసెర్చ్ ఆఫీసర్కి సంబంధించి పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో ఈ విధంగా మనకి పలు పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. ఇవి ఈరోజు వచ్చినటువంటి షార్ట్ అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.